నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే టాపిక్ ఏంటి అని అంటే, రియల్ ఎస్టేట్ రంగంలో కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రియల్ ఎస్టేట్ రంగంలో కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే ఏంటి సార్? అండ్ అలాగే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కొత్త పేర్లతో, అంటే వారు అందించే ఏవైతే అవైలబిలిటీ ఫెసిలిటీస్ ఉంటాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాటిని కూడా పబ్లిష్ చేస్తూ మనకి పెట్టడం, అమ్మడం జరుగుతుంది సార్. మరి అలాంటి వాటివి కూడా కొనొచ్చా లేదా, వీటన్నిటి గురించి ఒక క్లియర్ వివరణ. రియల్ ఎస్టేట్ రంగంలో కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే గృహ నిర్మాణాలలో కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? మామూలుగా గతంలో ఏమిటి, రోటీ కపడా మకాన్. మకాన్ అంటే ఏమిటి? ఏదో కప్పు, మన దాచుకునేందుకు కప్పు, అంతేనా? అది మనం మృదులుగా ప్రైమరీగా బేసిక్ నీడ్ కింద మనం పరిగణించినప్పుడు అలా అనుకున్నాం. ఇప్పుడు మెల్లమెల్లగా కాన్సెప్ట్లు, కొత్త కాన్సెప్ట్స్ తోటి, అంటే మన సోలార్ పవర్ ఉంది, అది న్యాచురల్ రీసైక్లింగ్ పవర్. అలాగ మండువాయి ఇళ్ళు ఉన్నాయి. మండువాయి ఇళ్ళు అంటే ఓపెన్ అవుతుంది అనమాట, అన్ని వేపుల పైనుంచి మనకి డైరెక్ట్గా సన్లైట్ లోపలికి ఇంట్లోకి వస్తుంది అనమాట. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా పాత మండువాయి ఇళ్ళు మా చిన్నప్పుడు కూడా ఉండేవి. ఇప్పుడు సోలార్ అంటే లేటెస్ట్గా వచ్చింది. ఇదే విధంగా ఎల్డర్ కేర్ హోమ్స్, పెద్దవాళ్ళందరూ అక్కడ ఉండేందుకు అక్కడ ఒక డాక్టర్ని పెట్టి, ఈ పిల్లాడు ఎన్ఆర్ఐ పిల్లాడు ఎక్కడో ఉంటాడు, అందుకు ఆ పిల్లాడికి ఏ ఆందోళన లేకుండా, తల్లిదండ్రుల పట్ల చాలామందికి ప్రేమ ఉంటుంది, కానీ నిస్సహాయత, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ లేనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పాపం ఏం చేయగలరు. అందువల్ల వాళ్ళు అలాంటి ప్రేమ ఉన్న పిల్లలు వాళ్ళంతా కూడా చూసుకునేందుకు వీలుగా సీనియర్ కేర్, ఎల్డర్ కేర్, ఇలాంటివి అవన్నీ కూడా కాల్డ్ కాన్సెప్ట్స్. గ్రీన్ లివింగ్, చక్కగా ఆక్సిజన్ దట్టంగా పెట్టడం, ఆ విధంగా ఇప్పుడు మనకి రెవల్యూషనరీగా, అంటే రోజుకి యాడాన్స్. ఒక కాన్సెప్టే మనం చెప్పుకున్నాం, మల్టీ కాన్సెప్ట్స్, అన్ని కాన్సెప్ట్స్ కలిపి. ఇప్పుడు మీరు ఏదంటే అది మీకు కావాలి, ప్రకృతి అంతా మీకు సౌందర్యం ఉండాలి, మీ ఇంటి చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉండాలి, మీకు నీళ్ళకి కుదువు లేకుండా ఉండాలి, ఆ పడ్డ నీళ్లు పైనుంచి వచ్చి పడ్డ వర్షపు నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని కన్జర్వ్ చేయాలి, రీసైకిల్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రీసైకిలింగ్ చేసుకోవాలంటే ఫిజికల్గా లేచి నేను చేయలేను అంటే దానికి టైమర్స్ పెట్టాలి. ఈ విధంగా అన్ని అమరికలు చేకూర్చి అండ్ ఇలాంటి ఇళ్ళు కట్టి, ఒక గృహ సముదాయంలా కట్టి, వీటిలన్నిటినీ చూసుకోవడానికి మళ్ళీ ఒక మాలిని, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మాలి అంటే మనం పెట్టుకోలేం కదా. చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, ఇవాళ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో అలా పెట్టుకోలేం కాబట్టి అలాంటిది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, కంపెనీ వాళ్ళే అలాంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి చాలామందికి తెలియదు ఎలా చేస్తారు. ఎంత కష్టపడితే మనం అనుకున్నటువంటి ఒక టమాటా పంట వస్తుంది, ఒక బీరకాయ వస్తుంది, దానికి ఏ విధంగా గ్రూమ్ చేయాలి, ఆ ప్లాంట్కి మెయింటెనెన్స్ కావాలి, పెట్టుకోగానే అయిపోలేదు, కిచెన్ గార్డెన్ ఇవన్నీ కావాలిగా. ఇవన్నీ కూడా ఆ కంపెనీని అండర్టేక్ చేస్తూ, అంటే ఇటు ప్రకృతిని మనము పూర్తిగా, భగవంతుడిచ్చిన ప్రసాదం, ఒక వరం, ఆ ప్రకృతిని మనము పూర్తిగా ఆస్వాదిస్తూ, మళ్ళీ ప్రకృతిని మనం గౌరవిస్తూ, వృక్షో రక్షతి రక్షితహార, వృక్షాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా ప్రకృతిని కూడా మనము, పంచభూతాల్ని కూడా మనం గౌరవించి, మనం ఏం చేయగలమో అది చూసి చేయటంలో ఇప్పుడు సిద్ధహస్తులుగా మన హైదరాబాద్లో చుట్టుపక్కల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువే. ప్రైస్ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఆలోచించాలి, ఇప్పుడు కూడా ప్రైస్ అన్నది ఎప్పుడు మనకు అందుబాటులో ఉందా లేదా అని చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిసారి ఏదో ఒక ఇంటికన్నా ROI పక్కన పెట్టి మనం ఆరాం చేయడానికి మంచిగా ఉందా లేదా చూసుకోవాలి, మనకు అన్ని రకాలుగా బాగుందా లేదా చూసుకోవాలి. అల్టిమేట్గా ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ ఏమంటామంటే వాల్యూ టు అవర్ లైఫ్, నాట్ జస్ట్ మనీ ఈజ్ సెకండరీ. ఫస్ట్ మన జీవితం, మన లైఫ్, మన ప్రాణం ఉండాలిగా. ప్రాణానికి మించిందా డబ్బు? లేదు. ఎంత ఇన్ని కోట్లు పోసినా ప్రాణం తిరిగి రాదు. ఎస్. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ తోటి చాలామంది ఈ మధ్యకాలంలో వస్తున్నారనమాట. మనకి ఇదివరకు గతంలో మీరు చూస్తే గ్రీన్ లివింగ్, గ్రీన్ ఫార్మ్స్ ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు ఇంకా బియాండ్. సో ఆ విధంగా మీరు వెళ్ళి ఉంటే, ప్రకృతి వెళ్ళారా? లేదు సార్. ప్రగతి రిసార్ట్స్
లేదు సార్. వెళ్ళాలి. అయ్యో ప్రగతి రిసార్ట్స్ చాలా బాగుంటుంది ఎక్కడ సార్ అది? మొయినాబాద్లో ఉంది. ఓకే సార్. సో ప్రగతి రిసార్ట్స్ చాలా 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 పాతకాలంలో ఆయన జీపీ కోటేశ్వరరావు అని ఎప్పుడో 25 ఏళ్ల నుంచి ఓకే, అవును సార్. అది అంటే మెల్లగా ఫేజెస్లో పెడుతుంది, అది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఆర్గాను విన్నారా పేరు? ఇది వినలేదు సార్. అయ్యో. అది విన్నా అట్లీస్ట్ పేరన్నా, ఇది ఆర్గానో వినలేదు సార్. ఆర్గానో ఈకో హ్యాబిటాట్స్ అంటే ఈకో అనగానే ప్రకృతికి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ అన్నీ. ఇప్పుడు నేనేమి చెప్పాను మీకు, ఇవన్నీ అందులో కనిపిస్తాయి. ఓకే ఓకే సార్. మీరు అక్కడ తినే తిండి ఏమిటి, అక్కడే కమ్యూనిటీ లివింగ్లో, అక్కడే కమ్యూనిటీ కిచెన్లో ఉంటుంది. ఓకే, కావాలంటే మీరు నా వంట బాగుంటుంది కాబట్టి నేను వండుకోగలను, నాకు కావాలంటే మీకు ఆ కూరలన్నీ మీకు ఇస్తారు, ఓకే ఓకే, మీరు అక్కడ పండిస్తారు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్. ఫస్ట్ మీరు ఇంత ఏమన్నారు, ఎంత వెల్త్ ఉన్నా లైఫ్ రివైవ్ కదా. సో అదే విధంగా దాని పరిస్థితి, ఎంత వెల్త్ ఉన్నా హెల్త్ లేకపోతే యూ కెనాట్ ఎంజాయ్ లైఫ్. కరెక్టే సార్. మంచం మీద పడుకోవాల్సి వస్తుంది. ఏ ఉపయోగం, ఎన్ని కోట్లు మైండ్ లేకపోతే ఎంత మంచిగా రెడీ అయినా కూడా మైండ్ సరిగ్గా లేకపోతే అది కనిపిస్తుంది. మైండ్ ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, పాజిటివిటీ ఎప్పుడు ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, ఆక్సిజన్ లెవెల్స్, పొల్యూషన్ లెవెల్స్. పొల్యూషన్ ఎంత తక్కువ ఉండి ఆక్సిజన్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో మనిషి జీవితానికి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఆక్సిజన్ కావాలి, అవునా. ఆక్సిజన్ బాగుంటే మనం యాక్టివ్గా ఉంటాం. అన్ని సెల్స్ లోపల విత్ ద బాడీ ఉంటే సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇలాంటి కాన్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అడిగిన వాళ్ళని ఫస్ట్ అభినందిద్దాం. కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఒక కాన్సెప్టే కాకుండా మల్టీగా అన్ని కాన్సెప్ట్స్ కలిపి, దేర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ లెఫ్ట్. అన్ని కాన్సెప్ట్స్ కలిపి, మీకు డాక్టర్ కావాలంటే డాక్టర్ ఉంటాడు, మీకు స్కూల్స్ దగ్గరగా ఉంటాయి, మీకు ఎట్ ది సేమ్ టైం ప్రకృతి వరం మీ చుట్టూ ఉంటుంది, విలేజ్ పక్కన ఉంటూ ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళనే ఎంప్లాయ్ చేస్తూ. మెయిన్ థింగ్, మనం నీళ్ళు పోసుకోలేము, మనం ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటూ కూర్చుని ఇప్పుడు ఎప్పటికవ్వాలి. సో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఆ ఫామ్స్నే వీళ్ళు తీసుకుని, ఆ ఫామ్స్నే వీళ్ళు కొనేసుకుని, వీళ్ళు కన్వర్ట్ చేసి ఇలా ఇల్లు కట్టి మనకి ఇస్తున్నారు. అంతే సార్, మనం ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకి ఉపాధి కలుగుతున్నట్టు ఉంటుంది. అది ఆ ఉపాధికి కూడా ఎట్లా అంటే మెజారిటీ వాళ్ళే ఉంటారు. మనం ఆనందించాల్సిన విషయం అది. తెలంగాణలో ఇలాంటి విలేజెస్లో, ఇక్కడ ఇది చేయబడిన చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఎవరికైతే పెద్ద ఆసామి ఉంటారో వాళ్ళ ల్యాండ్ తీసుకుని ఇలా మళ్ళా అది ఆ ల్యాండ్ కన్వర్ట్ చేసేసి కాంక్రీట్ జంగిల్ కట్టి రోడ్లు గీట్లు వేసి ఇలా చెత్తంతా లేకుండా మళ్ళీ సేమ్ కాకుండా గ్రీనరీ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడున్న రైతులందరికీ ఉపాధి కలిగిస్తూ ఉండబోయే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైతే వెళ్ళి అక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఫుడ్ న్యాచురల్గా ఫార్మింగ్ చేసి మనకి చక్కటి వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ, అండ్ అక్కడ మనకి చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి యోగా హాలు, జిమ్. మీరు ఎప్పుడు అడిగావే కదా, నాకు బాగా గుర్తు. మీకు యోగా, జిమ్కి, సైక్లింగ్కి ట్రాక్ ఇవన్నీ కూడా పెట్టి అటు యంగ్స్టర్స్కి, ఇటు కిడ్స్కి, ఇటు ఓల్డ్ పీపుల్కి, అందరికీ 3 తరాలకి కావాల్సినవన్నీ కూడా పెట్టి దీన్ని ఏమంటారంటే జీవితాన్ని ఆస్వాదించడం అంటారు. అంటే యు ఆర్ ఎంజాయింగ్ లైఫ్. సో కాబట్టి మీరు అడిగిన ఒక ప్రశ్న చూసారా, రేట్ ఎక్కువగా ఉంటుందేమో. రేట్ ఎక్కువ ఉన్నా కూడా మనిషి ప్రాణానికి మించి కాదు కాబట్టి ఎవరైతే దీన్ని ఎఫర్ట్ చేయగలరు, ఫస్ట్ థింగ్ ఎఫర్టింగ్, రెండు థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది. మనం ఎంత ప్రైస్ పెట్టినాము అంత ప్రైస్ కంటే ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ టేస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అవును సార్. జీవితాన్ని ఎక్కువ సిటీస్లో తక్కువ, కొంచెం అవుటర్ రింగ్ రోడ్ కానీ అటు సైడ్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అవును, ఎందుకంటే మరి ఇక్కడ ల్యాండ్ రేట్ చాలా ఎక్కువ. అవును సార్. ఇక్కడ అంత ఓపెన్ ల్యాండ్ దొరకదు. సిటీలో అలాంటిది మనం సృష్టించలేము. అవును సార్. ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయింది. మనం ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కుంటే 1000 ఎకరాల్లో పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ అంతా ఇక్కడ రావాల్సిందేగా. ఓకే సార్. సో అందువల్ల విలేజెస్లో చేయటం అన్నదే ఇది కరెక్ట్. ఎవరు చేసినా సరే మనం అభినందిస్తాం, ఎవరు చేసినా సరే మంచిగా చెప్పుకోవాలి మనం. కాబట్టి ఇది వెరీ గుడ్ కాన్సెప్ట్. సో దిస్ కాన్సెప్ట్ మల్టీ కాన్సెప్ట్, మనం చెప్పే కాన్సెప్ట్ ఒక సింగిల్ కాకుండా
కాన్సెప్ట్ అన్ని సెల్లింగ్ అంశాలు కలిసి అన్ని ఉన్నవి అన్ని ఇది లేదు అది లేదు అనేది లేకుండా అన్నీ అన్నీ కలిసి దొరుకుతాయి. దొరుకుతున్నాయి. మొత్తంగా కాన్సెప్ట్ సెల్లింగ్ అనే దాని గురించి చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఎవరైతే ఈ వీడియోని కనుక ఇప్పటివరకు చూసినట్టయితే మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు, మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ లేదా మనం కావాల్సిన ఎమోషనల్ పరంగా కూడా మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటాం, హెల్దీగా ఉండాలనుకుంటున్నాము, హెల్దీగా ఉండాలి అని అనుకుంటాము, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకుంటాము, పొల్యూషన్ ఉండకూడదు అని అనుకుంటాము. సో వీటన్నిటి గురించే ఈ కాన్సెప్ట్ సెల్లింగ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే అలా ఒక లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటున్నారో, అండ్ మీరు వీటికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ మా బీఆర్కే రియల్ ఎస్టేట్లో మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడ ఇల్లు కొంటే బాగుంటుంది, అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉంటాయనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. సో అవి కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.